హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సాయి శ్రీలక్ష్మి గారు కావలి నుంచి వచ్చారు. మేడం సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం అమ్మగారికి, నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని అందించిన తటవర్తి వీరరాఘవరావు రాజ్యలక్ష్మి మేడం గారులకు నా పాదాభివందనాలండి. జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలండి. నేను 2019లో ఫస్ట్ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. వచ్చిన నాకు అంటే ఆయన చూస్తే ఈయనేమన్నా దేవుడా, పత్రిజీ సార్ని చూసినప్పుడు ఈయనేమన్నా దేవుడా, ఈయన మాటనే అసలు సార్ కావలికి వస్తే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నేను ఎందుకు ఇవ్వాలి అని దూరంగా నిలబడి ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఫస్ట్ టైం నేను రియల్ గా ఎదురుగా చూసినప్పుడు ఒక పసిబిడ్డని మనం ఒక పసిబిడ్డని చూసినప్పుడు ఎలాగా ఉంటారు అంటే గిల్లితే రక్తం వచ్చేటట్టు ఎలా ఉంటారు అలా అనిపించింది నాకు. ఆయన చూడడంతో ఆయన కాళ్ళు గాని చేతులు గాని ఒక పసిబిడ్డ చర్మం లాగా ఉన్నాయి. ఆయన ఫేస్ కూడా అంత గ్లోగా, కలర్ అందరూ ఉంటారు కానీ అలా పసిబిడ్డ చర్మంగా అంటే ధ్యానం చేసే వాళ్ళు అలాగా సున్నితంగా ఉంటారు అని ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేశాను. చేసినా కూడా ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉన్నప్పుడు నేను దూరంగా అసలు తీసుకోలేదు. వాస్తవంగా తీసుకోకుండా ఆ నేను ఎందుకు తీసుకోవాలి, ఆయనకేంది, ఆయన దగ్గర ఏంది నేను తీసుకునేది, ఆయన ఎవరు, ఆయన ఏముంది ఆయన దగ్గర అంత గొప్పతనము అనని అనుకొని ఇంకా ఆ రోజు ఆయన చెప్పిన మీటింగ్ వినేసి, ఆయన చెప్పిన ప్రసంగం వినేసి ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చేసాను ఇంకంతే. ఇంకా సార్ గారితో ఇంకా నేనెప్పుడు మాట్లాడింది కానీ ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ సాధనని ఎప్పుడు పెంచుకుంటూ దీంట్లో నాకొచ్చిన అనుభవాలకి నేను ఈ ధ్యానంలో ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది, ఇది ఆషామాషి అయిన పద్ధతి కాదు, ఇది ఏదో దీంట్లో చాలా డెప్త్ ఉంది అనని ఇంకా నేను ఒక గురువుని ఎన్నుకోవాలి, నాకు ఎక్కడ సరైన గురువు దొరుకుతాడు అనుకున్నప్పుడు ఆ నాకు బాగా ఈ ఆధ్యాత్మికతలో నేను విన్న వర్షన్లో నాకు బాగా నచ్చిన గురువు ఎవరంటే తటవర్తి వీరరాఘవరావు రాజ్యలక్ష్మి మేడం గారు. ఆ నన్ను వాళ్ళు చెప్పే ఆత్మజ్ఞానము నాకు బాగా అర్థమైంది. వాళ్ళు చెప్పినదంతా మళ్ళా ఎక్కడిదో చెప్పరు. పత్రిజీ సార్ చెప్పినవి, యోగులు, ఋషులు, మహర్షులు చెప్పినవే మనకి చెప్తూ ఉంటారనమాట. మన వేదాలు చెప్పేవి, మన సనాతన ధర్మం ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే పత్రిజీ సారు నువ్వు ఆత్మవు అన్నది ఫస్ట్ నేను విన్నప్పుడు స్టన్ అయిపోయా. అంటే మనము ఏదో ఈ కనిపించే ఈ జీవితంలో జరిగే వాటి కోసం మనం ఈ చెయ్యరాని తప్పులు పాపాలు చేస్తూ చేసిన కర్మల ఫలితాన్ని జన్మ జన్మలకు అనుభవిస్తామా అంటే అనుభవించేది ఎవరు ఇక్కడ? శరీరం అంటే ఇప్పుడు చేస్తే ఇప్పుడే అనుభవించట్లా. ఆ ఆత్మ అనేది ఇంకా రకరకాల శరీరాల్లోకి వెళ్ళి ఇంతకు ముందు వేరే శరీరాలతో చేసిన కర్మలన్నిటినీ కూడా ఇంకో శరీరంతో అనుభవించాలా అంటే ఇక్కడ శరీరం అనేది అశాశ్వతము, ఆత్మే శాశ్వతము అన్నది నాకు బాగా అంటే ఒక విచక్షణ జ్ఞానం అనేది వచ్చిందనమాట చెప్పిన మీటింగ్ లో.
ఇంకా నాకు బాగా కొంచెం నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడో నుంచి చెప్పడం లేదు, చెప్పేవన్నీ భగవద్గీతలో నుంచి, మన వేదాలు ఉపనిషత్తులు ఇవే చెప్తున్నారు, మన సనాతన ధర్మమే చెప్తున్నారు. కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా, మనం గుడ్డిగా ఏది కూడా పత్రిజీ సార్ చెప్పారు అంటే నాకు ఆ గురువు ఇష్టము, లేదంటే ఇంకో విధంగానో మనం దేన్ని కూడా అనుసరించాల్సిన అవసరం లేదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, మన వేదాలు ఏం చెప్తున్నాయి, మన భగవద్గీత ఏం చెప్తుంది, మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, వాటిల్ని మనం ఎలా ఆచరించి అర్థం చేసుకొని ఆచరిస్తే నిజంగా మన జీవితానికి, మన పుట్టుకకి, మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందని నేను గ్రహించానండి. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పింది ఏంటంటే, నాత్మానం అంటే నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకొకరు ఉద్ధరించలేరు. అంటే పత్రిజీ సార్ రాసినటువంటి పుస్తకాల్లో చాలా గొప్ప పుస్తకం ఏమిటి అంటే తులసీదళం. ఆ తులసీదళంలో చెప్పిన మాటలు ఏంటంటే, అంటే ఆ దళాలు ఆ రెండు దళాలకి మనం తులసి దళం అంటే ప్రాపంచికంగా ఆ ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముల వారిని తులాభారంలో తూచినప్పుడు ఎంత బంగారం వేసినా, ఎన్ని సంపదలు దాంట్లో వేసినా ఆయనకి సరి సమానం కాల. ఆమె భక్తితోటి రెండు దళాలు వేస్తేనే ఆయనకి సరి సమానమైంది. అంటే ఇక్కడ భగవంతుడికి మనం ఆయన్ని సంపదలతోటి, ఆ సిరి సంపదలు అంటే ఆ బంగారము, డబ్బులు, వీటితోటి ఆయన్ని మనం తోచలేము. ఆయనకి భక్తి కావాలన్నమాట. అంటే నాకు నువ్వు కావాలి అన్నదే భక్తి. నాకు ఈ జన్మలో లభించే తాత్కాలికమైన ఈ కోరికలు, నాకు నేను ఆర్థికంగా బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, వాటి కోసం మనం భగవంతుణ్ణి కాదు, భగవంతుణ్ణి దేనికి, భగవంతుణ్ణి ఏమి కోరుకోవాలంటే, నాకు ఏమి వద్దు, నాకు నువ్వే కావాలి అనడమే భక్తి ఇక్కడ. అంటే నేను కొంచెం న్యాచురల్ గా మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మనం భగవంతుడి కాడికి వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలి అంటే, భగవంతుడు నాకు ఆర్థిక సమస్యలు తీరాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నాకు మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఆ నాకు అన్ని విధాలుగా, అన్ని అంటే లాభం అన్నమాట. లాభం చేకూర్చేదానికే భగవంతుడి కాడికి వెళ్ళకూడదు, ఆయన్ని పట్టుకుంటే అన్ని వస్తాయి అనని భగవద్గీతలో చెప్పడం జరిగిందంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పడం జరిగింది. అక్కడ దీని అర్థం ఏంటంటే, అన్ని చింతలు మాని ఎప్పుడైతే నీ దృష్టి నా వైపు పెడతావో నీ యోగక్షేమాలు చూసుకునే బాధ్యత నాది అని శ్రీకృష్ణ పరమాత్మ వారు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ జీవితంలో ఉండే సమస్యల కోసము మనం బాధపడుతూ కూర్చుంటే ఏమీ ఉపయోగం లేదు. తాత్కాలికమైన ఈ జీవితంలో వచ్చే సమస్యలకి మనం బాధపడితే ఎటువంటి ఉపయోగం లేదు. శాశ్వతమైన, ఇక్కడ శాశ్వతం అంటే ఆత్మ, ఆత్మే భగవంతుడు, అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పడం జరిగింది. ఇది చాలా చిన్న వాక్యమైన దీని అర్థము చాలా గొప్పదండి. అంటే మనలో ఉండే ఆత్మే భగవంతుడు కాబట్టి ఆయన్ను పట్టుకునే మార్గము, ఆ భగవంతుణ్ణి అన్వేషించే మార్గము శ్వాస మీద ధ్యానాన్ని అందించిన నిజంగా ఆయన పితామహ పత్రిజీ అంటే సత్యము ఎప్పుడు గెలుస్తుంది అనే దానికి, నేను ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో పత్రిజీ గారిని అర్థం చేసుకున్న దానికి, ఈ ధ్యానంలోకి వచ్చాక ఆయన చెప్పిన సత్యానికి ఎవరైనా మనము సరెండర్ అవ్వాల్సిందే. సత్యానికి
సమ్మెటపోట్లు తప్ప. ఫస్ట్ లో ఇది అర్థం కానప్పుడు ఎవరైనా ఏంది ఆయన చెప్పేది, ఆయన ఏంది విగ్రహారాధన వద్దంటాడు, ఆయన అంటే ఇక్కడ ఎవరిని మనము ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని మనము ఎవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే, నీ వాస్తవానికి ఈ తులసి దళంలో చెప్పిన 2 దళాలకు అర్థం ఏమిటంటే, ఫస్ట్ దళానికి అర్థము నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇంకా 2వ దళానికి అర్థం ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము. ఇక్కడ చాలా మంది ఆయన ఇంత అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మోక్షము అని చెప్తున్నారు. కానీ ఆయన చెప్పిన దానికి మనం కొంచెం వ్యతిరేకంగా చాలా మంది ఈ మ్యూజిక్ మీద మ్యూజిక్ ధ్యానం అని, కర్మ విపాక ధ్యానం అని, గైడింగ్ ధ్యానం అని అలా అలా మనకు మనమే మనల్ని మోసగించుకుంటున్నాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అంటే సైలెంట్ మెడిటేషన్ లో ఈ శ్వాసని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనము నెమ్మది నెమ్మదిగా మనసు నుంచి ఆత్మకి దగ్గర అవుతాం. ఇక్కడ మనసు పనిచేస్తూ కూర్చోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందండి ఈ మా శ్వాస మీద ధ్యానం తప్ప మిగతా ధ్యానాలన్నీ కూర్చోడానికైతే ఓకే. ఇక్కడ కూర్చోవడం ముఖ్యమా? మనసు ఈ పతంజలి మహర్షి అంత గొప్పగా పత్రిజీ సార్ కన్నా ముందరే కదా ఆయన చెప్పింది. పతంజలి మహర్షి ఆయన ఏం చెప్పాడంటే నిర్విషయ మనః ధ్యానం అంటే మనసు పనిచేయని స్థితే ధ్యానము అని చెప్పడం జరిగింది. ఇక్కడ మ్యూజిక్ వింటుంటే మన మనసు ఆహ్లాదంగా ఉండడానికి బాగానే ఉంటుంది, అంటే కూర్చోడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ మ్యూజిక్ అనేది. ఇప్పుడు పాటలు వింటే ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితే ధ్యానం అని, అంటే నిర్విషయ మనః ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఈ ఆలోచన రహిత స్థితి రావాలి అంటే మనసు పని చేయకూడదు. ఇక్కడ మనసు పని చేయకూడదు అంటే మనము కేవలం శ్వాస మీద ధ్యాస ఎందుకు అన్నారు అంటే ఒక మనసుని ఇప్పుడు ఏదైనా మనము చూడండి బాగా ఎమోషన్ లో ఉన్నాము, అప్పుడు ఎలా ఉంటది మన శ్వాస? చాలా తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. అదే ప్రశాంతంగా ఉన్నాము, మనం గమనిస్తే అంటే శ్వాస జరుగుతుందా అన్నట్లుగా ఉంటుంది ఆ శ్వాస అబ్జర్వ్ చేస్తే. అంటే ఇక్కడ ఆ మనసుకి శ్వాసకి ఏదో కనెక్షన్ అనేది ఇవ్వబడింది. ఇంకా మన వేదాల ఉపనిషత్తుల్లో ఈ శ్వాస మనసు ఒకేసారి పుట్టాయి అని కూడా చెప్పడం జరిగింది. శ్వాస మనసు ఒకేసారి పుట్టాయి కనుక దీన్ని కంట్రోల్ చేస్తే దీన్ని కంట్రోల్ చేసే శక్తి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే బుద్ధ భగవానుడు గాని చెప్పింది ఆనాపాన సతి అని చెప్పడం జరిగింది. తర్వాత పత్రిజీ గారు సులభంగా పండితులకే కాకుండా పామరులకి, సాధారణ గృహస్థులకి కూడా అర్థమయ్యే విధంగా శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది. ఇది ఎంతో ఇదే రాజయోగం అని చెప్పడం జరిగింది. అన్ని చూసుకుంటూ మన బాధ్యతలు మన కర్తవ్యాలన్నీ చూసుకుంటూ దేన్ని వదలకుండా హాయిగా ఒక గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఒక ఇంట్లోనే, అంటే ఎక్కడికో హిమాలయాలోకి వెళ్ళడము, ఎక్కడికో వెళ్ళి అన్ని వదిలేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడంలో గొప్పేముంది? మన ఇంట్లో ఉంటూ మా సంసార జీవితాన్ని అనుభవిస్తూ మన బాధ్యతలని మన కర్తవ్యాలని నెరవేర్చుకుంటూ మిగతా సమయాన్నంతా భగవంతునికి కేటాయించడం అంటే ఆత్మకు దగ్గరయ్యే మార్గం. అంటే శ్వాస మీద ధ్యానం చేయడం కొంచెం కొంచెంగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటూ ఈ మనసు చెప్పింది మనం వినడం కాదు, మనం చెప్పింది మనసు వినే మార్గం కూడా ఈ శ్వాస మీద ధ్యానమే. ఈ మనస్సుని కట్టడి చేసేది అంటే ఆత్మకు దగ్గరైనప్పుడు మాత్రమే ఏం చెయ్యాలో అదే చేస్తాము, ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాము.
ఒక విచక్షణ జ్ఞానంతో ఉండగలుగుతాం. ఒక విచక్షణ జ్ఞానంతో మెదలుకోగలుగుతాం. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఒకరిని హింస పెట్టేటట్టు మాట్లాడాము అంటే అది మనసు చేసే పని. అదే ఆత్మ కనెక్ట్ అయ్యామనుకోండి, మనం ఇది తప్పు అని చెప్తుందనమాట. వెంటనే ఎరుకలో ఉంటాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం ఎరుకలో ఉండగలుగుతాము. ఇంకా మ్యూజిక్ అంటే చాలా మంది ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము, నాలో ఇంకా మార్పు రాలేదు, నేను చెయ్యాలనుకున్న ధ్యానం చెయ్యాలనుకుంటాం కానీ చేయలేం. ఇది బయట ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఆ వెల్లుల్లేసిన మాంసాహారం అయితే ఆపేస్తామనుకోండి, ఖచ్చితంగా కొంచెం బుద్ధి వికసిస్తుంది. కాబట్టి అంటే వాళ్ళు చెప్పే ఆ జంతు జన్మల నుంచే ఈ మానవ జన్మ అనేది ఉంటుంది. ఆ జంతువుల్ని చంపినప్పుడు వాటి ఆత్మని ఎదుగుదలను ఆపేసిన పాపం మనకుంటుంది. ఇంకా మనల్ని మనం చంపుకుంటే ఎంత పాపమో ఆ జంతువుల్ని చంపితే అంతే పాపమని గురువుల ద్వారా వినడం ద్వారా ఖచ్చితంగా మాంసాహారమే తాపేస్తాము. కానీ మాంసాహారంలో వండిన పాత్రల్లో వండినా పాపమే. ఆ అంటే ఒక ఇంగువ డబ్బాలో కడిగేసి మళ్ళా బోళ్ళించి రేపు ఆ డబ్బాని వాసన చూస్తే ఇంగువ వాసన ఎలా ఉంటుందో, మాంసాహారం వండిన పాత్రల్లో ఆహారం తినకూడదు, బయట ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తినకూడదు, వెల్లుల్లి వేసి ఎవరింటికి వెళ్ళినా వెల్లుల్లి వేసిన ఆహార మొహమాటానికి తినకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆ మనసుని ఎలా కంట్రోల్లో చేసుకుంటాం? బయట వెల్లుల్లి వేసిన ఆహారం తినేస్తున్నారు. అది ఎక్కడ వస్తుంది? ఆ మనసుని ఒక్క పూటకి తినేస్తే ఏం కాదులే, రేపటి నుంచి చక్కగా ఇంట్లోనే తింటామంటే, ఒక్కసారి మనం మాంసాహారం వండిన పాత్రల్లో ఆహారం వండుకొని తిన్నా, బయట ఎవరింటికి వెళ్ళినా అంటే మాంసాహారం చూసేదానికి శాకాహారమే, కానీ దాని ఎఫెక్ట్ 6 నెలలు ఉంటుంది. వెల్లుల్లి వేసిన ఆహారం తిన్నా కూడా ఆ మనసు మనం చెయ్యాలనుకున్నది చేయలేమన్నమాట. అటువంటి అంటే పాత్ర శుద్ధి పాకశుద్ధి అని చెప్పడం జరిగింది. అక్కడ వంట చేసే ఆ పాకశుద్ధి అంటే పాత్ర శుద్ధి అంటే ఫస్ట్ ఆ వండుకునే గిన్నెలనేవి ఎంతో శుద్ధంగా ఉండాలి. పాకశుద్ధి అంటే చేసే వాళ్ళు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం తినే ఆహారాన్ని బట్టే మన మనసు అని చెప్పడం జరిగింది. ఇంకా మనము ఈ ఆహారంలో చాలా కఠినంగా ఇక్కడ చాలా మంది ఎక్కడ వెనకబడిపోతున్నారు ఈ ధ్యాన మార్గంలో అంటే ఆహారంలోనే అని చెప్పడం మా గురువులు గారు చెప్పడం జరిగింది. అందుకని ఈ మనం ధ్యానం చేస్తున్నామంటే భగవంతుడి మార్గంలోకి వచ్చాం. ఈ భగవంతుడి మార్గంలోకి వచ్చి తెలుసుకొని కూడా మనము ఈ మనసుకి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఈ ఆహారంలోనే 50% మనలో మార్పు కలగకుండా ఉండే దానికి కారణం ఆహారం అని చెప్పడం జరిగింది పత్రిజీ గారు. ఇవన్నీ మర్చిపోయి అంటే అసలైన జ్ఞానం ఎవరు అందిస్తున్నారంటే ఇక్కడ ఎవరు ఇస్తున్నారు? పత్రిజీ సార్ అంతా చెప్పడం జరిగింది. కానీ ఆయన చెప్పిన దాన్ని సత్యాన్ని సత్యంగా అట్లే నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో సద్గురువు మన జీవితంలోకి రావడం కూడా ఒక గొప్ప అదృష్టంగానే భావించాలండి. నిజంగా ధ్యాన మార్గంలో ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ సద్గురువు అంటే ఆచార్యులు అంటే చెప్పింది చేస్తూ ఉండే వాళ్ళనే ఆచరిస్తూ ఉండే వాళ్ళనే ఆచార్యులు అని చెప్పడం జరిగింది. ఇలా ఈ ధ్యాన మార్గంలో మా గురువులు నిజంగా ఆహారంలో నిజంగా ఎంతో జ్ఞానాన్ని అందించడం
మాకు నిజంగా చాలా గర్వంగానే చెప్పుకోవాలి. ఇంకా ఈరోజు అసలు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, నాకేందో ఆహారం మీద చెప్పాలనిపించింది మీ జూమ్‌లో చెప్పాను. నేను ఈరోజు చెప్పాలి అనుకున్న టాపిక్ ఏమిటంటే, పత్రిజీ సార్ చెప్పినటువంటి మాధవ సేవే మానవ సేవ. సార్ ఎప్పుడు అన్ని డిఫరెంట్ గానే చెప్తాడు. ప్రాపంచికంగా ఏమంటారు అంటే, మానవ సేవే మాధవ సేవ అని అని చెప్పడం మనం అందరం వింటున్నాం, చదువుకున్నాం. కానీ ఆయన యోగీశ్వరుడు కాబట్టి ఆయన చెప్పేదంతా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఆయన ఏం చెప్పారు అంటే, మాధవ సేవే మానవ సేవ అని చెప్పడం జరిగింది. ఇక్కడ సేవ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనం ఇంట్లో గాని, మన పిల్లలకు గాని, మన పెద్దవాళ్ళకి గాని చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. మన పిల్లలకి మనం అన్ని రకాలుగా చేసి పెట్టడం అనేది సేవ అని మనం అనుకుంటాం. కానీ అది సేవ కాదు. వాళ్ళకు వంట చేసి పెడతాము. వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తాము. అంతే కదా! మనం లేకపోతే వాళ్ళు లేరు. పిల్లలనేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినయన్నీ సమకూర్చి, వాళ్ళకి వాళ్ళు అడిగినవన్నీ వండి పెట్టి, వాళ్ళకి ఎంతో వాళ్ళు అంటే ఒక పక్షికి రెక్కలొచ్చేదాకా ఆ పక్షి తన బిడ్డలకి ఏమేమైతే చేస్తదో, ఇంకా అంతకన్నా ఎక్కువ మమకారం ఉంది కదా మనకి మానవులకి బిడ్డల మీద. అది రెక్కలొచ్చాక వదిలేస్తుంది. కానీ మానవుడేం చేస్తాడు? వా ఇంకా ఇంకా ప్రాణం ఉన్నన్ని రోజులు ఆ పిల్లల కోసమే, ఆ పిల్లలే మన జీవితం అనుకుంటూ మన జీవితాన్నంతా బిడ్డలకే వెచ్చిస్తాం. అలా మనం ఎన్నో తప్పులు పాపాలు చేసినా కూడా పిల్లలు అనుభవించాలి అని చెప్పి చేస్తూ ఉంటాం. దీన్నంతా మనం ఏమనుకుంటున్నాం? సేవ అనుకుంటున్నాం పిల్లలకు చేసేదాన్ని. కానీ ఇది సేవ కాదు, బాధ్యత. మనకి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ, ఒకరిని హింసించకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ధర్మ మార్గంలో సంపాదించిన దాన్ని మనం ఆ బిడ్డలకి వినియోగించాలి. అంటే మనకున్న దాంట్లో వాళ్ళని తృప్తిగా చూసుకున్నామా లేదా? ఎంత అయినా చూసుకోవచ్చు. కానీ ధర్మంగా సంపాదించాలి ఈ కుటుంబ బాధ్యతలు నిర్వహించేటప్పుడు. అలా ఆ బిడ్డల్ని మనం చూసుకునే విధానము నిజంగా సేవ అనుకుంటున్నాం. సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అది మన కర్తవ్యము. అది మన బాధ్యత. ఇది సేవ కిందకి రాదు. ఇంకా మన పెద్దవాళ్ళకి చేసేదాన్ని అంటే మన తల్లిదండ్రులకు కానీ, మన అత్తమామలకు కానీ, ఇంకెవరికైనా మన కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు చేసేదాన్ని ఒక భార్యకి భర్త, ఒక భర్తకి భార్య ఏదైనా కూడా ఆ భర్త వల్ల తను ఒక ప్రొటెక్షన్ అన్నమాట. కూడు, గూడు, గుడ్డ అన్నీ ఆ భర్త ఇస్తున్నాడు. అక్కడ ఒకరికొకరు సహకారం అది. మనం ఇంట్లో ఒక లేడీస్ అంటే వైఫ్‌గా మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి కావాల్సినయన్నీ ఇల్లు క్లీనింగ్ చేయడం కానివ్వండి, వంట చేయడం కానివ్వండి, ఆహ్, పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి, భర్తకి ఆహ్, స సపోర్ట్ చేయడం కానివ్వండి, ఒక వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఇది ఒకరికొకరు సహకరించుకుంటున్నాం. ఇది సేవ కాదక్కడ. అది మన కనీస బాధ్యత. ఆ తల్లి తండ్రికి చేయడం అంటే పెద్దవాళ్ళే, ముసలి వాళ్ళయ్యాక కొంతమంది మంచంలో ఉంటూ ఉంటారు. చాలా మంది ఏమనుకుంటున్నారు? నేను సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అది కనీస బాధ్యత. తల్లిదండ్రి, గురువు, దైవం. అంటే గురువు, దైవం కన్నా
తల్లిదండ్రులే గొప్పవాళ్ళు అని చెప్పడం జరిగింది. అటువంటి తల్లిదండ్రులకి మనం చేసేదాన్ని ఎప్పుడూ మన బాధ్యత అనుకోవాలి గాని సేవ అనుకోకూడదు. అది సేవ కూడా కాదు అని ఇంత విపులంగా ఎవరండి మనకు చెప్పేది? నిజంగా పత్రిజీ సార్ లాగా నిజంగా. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సేవ అంటే మన వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఏది ఆశించకుండా చే- చేసే సేవనే, చేసే పనులనే సేవ అంటారు. అంటే ఏది మన వాళ్ళు అవ్వుండ్రు అంటే మన అక్క తమ్ముడు, మన పిల్లలు, మన భర్త, మన భార్య, ఆ వీళ్ళు కాకుండా మనకి వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండదు. కానీ అటువంటి వాళ్ళకు కూడా ఏది ఆశించకుండా ఇది నా బాధ్యత, భగవంతుడు నాకు ఇచ్చిన బాధ్యత అని ఎవరైతే అనుకుంటారో వా అటువంటి వాళ్ళు చేసే పనినే సేవ అని చెప్పడం జరిగింది. అంటే తమ వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి నిస్వార్థంగా, నిష్కామంగా, ఏది ఆశించకుండా చేసేటువంటి పనులనే సేవ అని చెప్పడం జరిగింది అనమాట పత్రిజీ గారు. అలా ఆ సేవలు చేసే వాళ్ళు కూడా ముగ్గురున్నారండి. మూడు రకాలు ఉన్నారు. ఫస్ట్ది సేవా దురంధరులు, రెండవది సేవా తత్పరులు, మూడో వాళ్ళు సేవా చక్రవర్తులు. అసలు ఈ మానవ జన్మ వచ్చాక ఫస్ట్ అంటే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారండి. అంటే తమో గుణంలో కుంభకర్ణుడు ఆయన చేసే పని ఏంది? ఎప్పుడు తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. అంటే అంటే ఎవరైనా వాళ్ళ గుణాన్ని బట్టే ప్రవర్తించడం జరుగుతుంది. అక్కడ ఆ తమో గుణంలో ఉండేవాళ్ళు వాళ్ళది వాళ్ళే చూసుకోలేరు కానీ పక్క వాళ్ళకి ఏం సహాయం చేస్తారు? ఏమీ చేయలేరు. ఇంకా రజోగుణంకి వస్తే వాళ్ళు ఆశిస్తుంటారనమాట. నేను చేసిన దానికి నాకు ఏంటి అన్నట్టుగా. ఇంకా మూడో గుణంకి వస్తే సాత్విక గుణము. ఆ సాత్విక గుణంలో తనకున్నా లేకపోయినా పక్కవాడి గురించి ఆలోచించడం జరుగుతుంది. ఎప్పుడు కొంచెం ఆ చివరి జన్మల్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు నాతో పాటు పక్క వాళ్ళు కూడా బాగుండాలి, నేను తినకపోయినా పక్క వాళ్ళు తినాలి అని ఎవరు అనుకుంటారు? సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు అనుకుంటారు. నాతో పాటు వాళ్ళు బాగుండాలి అనుకునే వాళ్ళు కొంచెం రజోగుణంలో ఉంటారు. ఆ నేను చేసిన దానికి నాకేంటి ప్రతిఫలం ఆశిస్తుంటారు. తమో గుణంలో ఉండేవాడు పక్క వాళ్ళ గురించి పోయి నెత్తికెక్కా తన గురించి తాను కూడా ఆలోచించుకోరు. ఇలా వాళ్ళ గుణాన్ని బట్టి ప్రవర్తన అనేది ఉంటుంది. ఇంకా ఈ సేవల్లో మూడు రకాలు చెప్పాను కదా, సేవా దురంధరులు, సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు. సేవా దురంధరులు అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే మనము అన్ని చూసుకుంటూ మన కుటుంబాన్ని మన సుఖాలను అనుభవిస్తూ మన భోగాలను అనుభవిస్తూ దేన్ని వదులుకోకుండా కొంత సమయాన్ని ఇతరుల కోసం చేసే పనులనే చేసే అటువంటి సేవలు ఎవరైతే చేస్తుంటారో కొంత సమయం అన్నమాట. అంటే నెలలో ఒక 2-3 రోజులు తనకి
తను అనుభవించాల్సిందని అనుభవిస్తూ తన భోగభాగ్యాలన్నిటిని చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన వృత్తిని చూసుకుంటూ, అంటే వ్యాపారం అయితేమి ఉద్యోగం అయితేమి అవన్నీ చూసుకుంటూ కొంత సమయాన్ని ఇతరులకి కేటాయించే వాళ్ళని సేవా దురంధరులు అని అంటారు. ఇంకా రెండవ వాళ్ళు ఎవరంటే సేవా తత్పరులు. వీళ్ళేంటంటే సేవా తత్పరులు అంటే తన కుటుంబాన్ని చూసుకుంటుంటారు, సంపాదనని చూసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఆ తిరగాలి, ఎంజాయ్ చెయ్యాలి, ఆ ఊర్లు తిరగాలి అంటే అలా కాకుండా తన పని మాత్రం చూసుకుంటూ తన వృత్తి అంతా చూసుకుంటూ దాంట్లో వచ్చిన సంపాదనని కేవలం బయట వాళ్ళకి వినియోగిస్తుంటారన్నమాట. 50-50. అంటే తనకి ఎటువంటి లాభం వచ్చినా, ఎటువంటి సంపద వచ్చినా, ఎటువంటి జ్ఞానం వచ్చినా తన బాధ్యతని నిర్వహించుకుంటూ ఇంకా అక్కడ ఎంజాయ్మెంట్ కి వాళ్ళు టైం ఇవ్వకుండా మిగతా సమయాన్నంతా ఇతరులకి సేవ చేయడానికే తన మాటని, శక్తిని 50% ఆ సేవకి ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళని సేవా తత్పరులు అని అంటారు. ఇంకా మూడో వాళ్ళకి వచ్చేసరికి సేవా చక్రవర్తులు అని చెప్పడం జరిగింది. సేవా చక్రవర్తులు అని ఎవరిని అంటారంటే తన గురించి తాను ఏది ఆశించరు. ఇప్పుడు చూడండి, ఒక మదర్ తెరేసా కానివ్వండి, ఒక మహాత్మా గాంధీ వారు కానివ్వండి, వీళ్ళు ఎటువంటిదైనా వాళ్ళ కోసం ఏదైనా దాచిపెట్టుకున్నారా? ఒక కుష్టు రోగుల్ని, రోగగ్రస్తుల్ని ఆమె తన చేతులతో పట్టుకొని వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకుందనమాట. అలా చేసినందువల్ల ఆమెకి ఏమన్నా లాభం ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు పత్రిజీ సార్ కూడా ఒక సందర్భంలో నేను కూడా సేవా దురంధరుల నుంచి సేవా చక్రవర్తిగా ఎదిగాను అని చెప్పడం జరిగింది. ఎలా అంటే ఆయన ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఆయన జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తూ అంటే తన వృత్తి చూసుకుంటూ తన కుటుంబ ధర్మాన్ని చూసుకుంటూ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సేవాభావం ఉండేవాళ్లే అని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కొంచెం కొంచెం ప్రాపంచిక సేవలు చేశాడు. అక్కడి నుంచి మళ్ళా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి తన కుటుంబాన్ని చూసుకుంటూ, తన బాధ్యతను చూసుకుంటూ, తన భోగాల్ని చూసుకుంటూ కొంత సమయాన్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో సేవ చేయాలని వారానికి ఒక రోజు, వారానికి లేదంటే 15 రోజులకు ఒకసారి, లేదంటే వారంలో 2 సార్లు అలా అలా సేవా దురంధరుల నుంచి సేవా చక్రవర్తిగా ఎదగగలిగాను అని చెప్పడం జరిగింది ఆయన ఒకానొక సందర్భంలో. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సేవా దురంధరులు, సేవా తత్పరులే. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి అంటే డబ్బు ఖర్చు పెట్టుకొని మరి ఏది ఆశించకుండా ఎక్కడికన్నా వెళ్ళి ఒక క్లాస్ చెప్తున్నాము అంటే అక్కడికి వెళ్తే మనకి ఏమన్నా ఒక 10,000 ఇస్తున్నారా? ఇవ్వట్లా. కానీ దానికన్నా గొప్ప ఆనందము, ఆ సంతోషము మనం అందుకున్న జ్ఞానం నలుగురికి చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని అంతో ఇంతో ఆచరిస్తున్నప్పుడు దాంట్లో వచ్చే సంతోషము, ఆనందానికి 100 కోట్లు మనకి ఎవరన్నా ఇచ్చినా కూడా దాంట్లో సంతోషం అప్పటికప్పుడు తాత్కాలిక సంతోషం అయితే ఉంటుంది, కానీ శాశ్వత ఆనందము ఆ జ్ఞానాన్ని పంచినప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం 100 మందికి చెప్తే ఒక్కళ్ళైనా ఈ ఆత్మ మార్గంలోకి వచ్చి వాళ్ళు ఎదిగినప్పుడు దాంట్లో వచ్చే ఆనందానికి
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మాట ఇంకొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటి అంటే, మనం ఎవరము దేహం కాదు, ఆత్మలం. మనం దేహం కాదు, ఆత్మలమైనప్పుడు దేహానికి చేసే సేవకి, ఆత్మకి చేసే సేవకి, నక్కకి నాగలోకానికి అయితే ఎంత తేడా ఉందో అంతే తేడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే మనం ఆత్మలమైనప్పుడు శాశ్వతమైన మనం ఆత్మలమైనప్పుడు ఆత్మలమైన మనము ఆత్మకి సేవ చేసినప్పుడు మాత్రమే అక్కడ మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మనం ఆత్మలం కాబట్టి ఆత్మ ఎదుగుదలకి మనం సేవలు చేయాలి. అదే ఈ తాత్కాలికమైన ఇప్పుడు ఈ జన్మకే వచ్చే ఈ శరీరానికి శరీరక ఈ సేవలు అంటే నిజంగా ఇటువంటివి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, గోదానం, భూదానం ఇవన్నీ ఈ జన్మకే వస్తాయి. ఈ దేహం అనేది ఈ జన్మకే కదా. లేదంటే వచ్చే జన్మలో ఆ చేసిన ఈ మళ్ళా అటువంటి ఇంకో దేహాన్ని తీసుకొని ఆ చేసిన పుణ్యాన్ని అనుభవించడానికి, అంటే ఈ పుణ్యాన్ని అనుభవించడానికి ఆ సేవలు ఉపయోగపడతాయి, దేహ సేవలు అనేది. అందుకే పత్రిజీ సారు పుణ్యకర్మలు, పాపకర్మలు వద్దు, పుణ్యకర్మలు వద్దు, ఆత్మకర్మలు చెయ్యాలి అంటారు. ఎందుకంటే ఆత్మలమైన మనం ఎదగడానికి ఆత్మ సేవలే చెయ్యాలి అని దీంట్లో అంతరార్థం అనమాట. అంటే ఆత్మ సేవలు అంటే ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఆత్మజ్ఞానం బోధించేది అంటే పిరమిడ్ సెంటర్లలో ఎక్కడ ఎవరికైనా అన్నదానం చేయడం, బయట అన్నదానం చేసిన దానికి ఈ ధ్యానం చేస్తే వాళ్ళకి అన్నదానం చేస్తే నిజంగా అది ఆత్మసేవ కిందకే వస్తుంది. అలా కాకుండా బయట మామూలుగా ఉండే వాళ్ళకి అన్నదానం చేస్తే అది దేహ సేవ కిందకే వస్తుంది. ఆత్మలమైన మనము ఆత్మసేవలు చేసినప్పుడు మాత్రమే మనం ముక్తి మార్గానికి దగ్గర అవుతాం, మోక్షానికి దగ్గర అవుతాం. ఎందుకు ఈ ఆత్మసేవలు చెయ్యాలి, ఆ ఆ మోక్షానికి దగ్గర అవుతాము అనంటే, ఈ దీని గురించే ఈశావాసోపనిషత్తులో అసలు ఈ మానవుడి జీవిత లక్ష్యం ఏమిటి అంటే దాని గురించి మనకి నిజంగా ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అని చెప్పడం జరిగింది. అంటే మనము ఒక పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ వచ్చిన అంశాత్మలము. ఈ ఈ ఆత్మ యొక్క ఆ లక్ష్యం ఏమిటి అంటే సత్యలోకం చేరడము. అంటే స్వస్థరం ఏమిటి? ఇప్పుడు మాది కావలి, ఎవరికన్నా వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చి కావలికి వస్తూ ఉన్నప్పుడు అనిపిస్తే అమ్మయ్య నా ఊరికి వచ్చాను అని ఎంత దాంట్లో ఎంత తృప్తి ఉంటుందో, మన స్వస్థలమైన ఆ సత్యలోకం చేరుకున్నప్పుడు ఈ ఆత్మకి అప్పుడు మాత్రమే శాంతి కలుగుతుంది, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. అందుకే ఆత్మ సేవలు చెయ్యాలి, ఆత్మ కర్మలు చెయ్యాలి. అప్పుడు మాత్రమే తొందరగా ఎదుగుతాం. ఇప్పుడు ఈ ఆత్మ మార్గం, ఆధ్యాత్మిక మార్గం ఎటువంటిది అంటే, ఇప్పుడు ఒక కాశీకి నేను కావలి నుంచి తిరుపతి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అది ఎంత విత్ ఇన్ హవర్స్ లో వెళ్తాం. అదే నేను కావలిలో ట్రైన్ ఎక్కి కాశీకి వెళ్ళాలంటే 2-3 రోజులు పడుతుంది. అది ఎంత స్పీడ్ గా ఉందో మనం కూడా దేహ సేవలు కాకుండా ఆత్మ సేవలు చేసినప్పుడు తొందరగా ఈ మార్గంలో ఎదుగుతాము అని అర్థం అన్నమాట.
అందుకని శాశ్వతమైన తాత్కాలికమైన దేహ సేవలు కాదు, శాశ్వతమైన ఆత్మ సేవలు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ సేవల్లో కూడా కర్మయోగం గురించి చెప్పడం జరిగింది. ఆ కర్మయోగంలో ఫస్ట్ పత్రిజీ సార్ ఏం చెప్పాడు, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకి చెడు చెయ్యకూడదు అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ మాంసాహారం మాత్రం తినకూడదు అని చెప్పడం జరిగింది ఫస్ట్. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్పారంటే, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా మూడవది ఏంటంటే, అంటే రెండో పాయింట్లో అర్థమైంది, నువ్వు ఇతరులకు ఏదైతే ఏ సహాయం అయితే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా మూడో పాయింట్లో ఇంకా బాగా ఏం చెప్పారు అంటే, ఎటువంటి సేవ చేసినా ఎటువంటి కర్మ చేసినా ఫలితాన్ని ఆశించకూడదు. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మలు చెయ్యడానికే నీకు అధికారం ఉంది కానీ ఆ ఫలితాన్ని ఆశించకూడదు. అదే నిష్కామ కర్మ చెయ్యాలి. ఈ కర్మయోగంలో కూడా ఈ 3 రకాలు ఉన్నాయండి మనం చేసే సేవలు. ఈ కర్మయోగాన్ని దీన్ని బట్టి కూడా మనము ఒక విచక్షణ జ్ఞానంతో ఈ సేవలు అనేవి చెయ్యాలి. ఫస్ట్ది, ఒకరికి మంచి మేలు చేయకపోయినా కీడు చేయకూడదు. పుణ్యం వద్దు పాపం వద్దు అక్కడ. ఇంకా రెండవది ఏంటంటే, రెండవది ఏం చెప్తాడు, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఇతరులకి చెడు చేస్తే చెడు జరుగుతుంది, మంచి చేస్తే మంచి జరుగుతుంది, సహాయం చేస్తే నువ్వు సహాయం అందుకుంటావు అలా చెప్పడం జరిగింది. ఇంకా మూడో పాయింట్ ఏం చెప్పారు గురువు గారు, నువ్వు ఏది చేసినా నిష్కామంగా చేయడం తెలుసుకో అని చెప్పడం జరిగింది. ఏది ఆశించకూడదు, ఫలితాన్ని ఆశించకూడదు మనం చేసేటువంటి పనిలో. అలా మనం చేసేటువంటి సేవ అనేది ఎంతో మనం ఆ దేహం కాదు ఆత్మలం కాబట్టి ఆత్మసేవలే ఆత్మకర్మలే మనల్ని ముక్తి మార్గం వైపు నడిపిస్తాయి అని గురువు గారు చెప్పడం జరిగింది. ఇంకా ఎందుకు అంటే, ఆత్మలమైన మనకి పైలోకాలకు వెళ్ళాక, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అన్నా, గొప్ప గొప్ప లోకాలకి చేరుకోవాలి అన్నా, ఇక్కడ ఆత్మ సేవలు ఏమిటి అంటే, ఫస్ట్ ఈ ఆత్మ పిరమిడ్ సెంటర్లో నడిపే వాళ్ళకి అన్నదానానికి సహకరించడం, ఇంకా మన మాట, మన వాక్కు, మన శరీరం అన్నిటినీ ఈ ఆత్మ సేవలకు వినియోగించాలంటే, చాలా మంది నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని చెప్తుంటారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మన దగ్గర శక్తి ఉంది కదా, ఆ శక్తిని అంటే ఆ పిరమిడ్ సెంటర్లలో మనం ఏదైనా వాళ్ళకి అక్కడ వంట చేసేటప్పుడు కానీ, క్లీనింగ్ కానీ, అక్కడ అందరూ వచ్చేటప్పటికి కుర్చీ లేయడం కానీ, ఇవన్నీ కూడా సేవే. ఇంకా జ్ఞానాన్ని తెలుసుకున్న అన్నిటికన్నా అల్టిమేట్ సేవ ఏంది అంటే, మనం తెలుసుకున్న ఈ ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచడం. అన్ని సేవల్లోకి గొప్ప సేవ ఏమిటి అంటే ఆత్మ జ్ఞానాన్ని అందించడం. ఎందుకు ఈ సేవ గొప్పది అంటే, ఇప్పుడు ఒక పూట భోజనం పెడితే మళ్ళా సాయంత్రం కల్లా ఏదైనా తినడానికి రెడీగా ఉంటాం, ఎందుకంటే అరిగిపోతుంది. అదే ఆత్మ జ్ఞానం అందించి ధ్యానం చేయమని చెప్తే, ఆ ధ్యానం చేసినప్పుడు వాళ్ళ ప్రవర్తన మారుతుంది,
ఆ వాళ్ళకి అందించిన జ్ఞానం వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు జన్మ జన్మలకి మనతో వచ్చేది జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని అందించడమే గొప్ప అని పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. అలా జ్ఞానాన్ని అందించి వాళ్ళు ధ్యానం చెప్పి వాళ్ళ చేత ధ్యానం చేయించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆత్మ ఎదుగుదలే కాదు, వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి మనం ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఇక్కడ మానవ సేవ, మాధవ సేవ అని ప్రాపంచికంగా వాడుకునే బదులు మాధవ సేవ అంటే ఆత్మసేవ. ఆత్మసేవ చేసినప్పుడే అది మాధవుడికి సేవ చేసినట్టు అవుతుంది. అందుకే ఆత్మలమైన మనకి అంటే మాధవ సేవే మానవ సేవ అంటే ఆత్మకి ఎప్పుడైతే సేవ చేస్తామో అది ఖచ్చితంగా మనం కూడా భగవంతులమే కాబట్టి అదే మానవ సేవ అని చెప్పడం జరిగింది. ఈ ఈ వాక్యానికి ఇంత అర్థం ఉందండి. ఇంకా అటువంటి సేవ చేసేటప్పుడు మనము ఏది ఆశించకూడదు. అంటే ఇక్కడ ఇక్కడ ఆత్మజ్ఞానం బోధిస్తున్నామంటే ఒక గురువు, ఒక మాస్టర్ గా వెళ్తున్నాం. ఆ గురువు అనేవాడు, ఒక సద్గురువు ఏది ఆశించడు. మహాభారతంలో ద్రోణాచార్యుల వారు అర్జునుడికి విలువిద్య నేర్పించాడు, అవును కదండి. నేర్పించినప్పుడు ఒక సద్గురువు అయితే ఏది ఆశించడు. అదే ఒక శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడికి ఈ భగవద్గీతని బోధించినప్పుడు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఏమన్నా అడిగాడా? ఏమీ అడగరా. నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు యోగివికా అని చెప్పారు. కానీ నేను నీకు ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్పించాను కాబట్టి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగాడా? ఆయనకి ఎందుకండి? ఆయనకి లేనిదంటే ఏమన్నా ఉందా? ఆయనకి తెలియదంటే ఏమన్నా ఉందా? అలాగే ఒక సద్గురువు ఆ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి విలువిద్య నేర్పించినప్పుడు నువ్వు ఆ ద్రుపదుణ్ణి చంపాలి అని చెప్పడం జరిగింది. అదే నాకు ఇచ్చే నాకు ఇచ్చేటువంటి అంటే ఫలితాన్ని ఆశించకూడదు గురువు అనేవాడు. ఇప్పుడు ఆ గురువు అంత విలువిద్య నేర్పించిన అర్జున్ దగ్గర నుంచి ఆశించాడా లేదా ద్రుపదుణ్ణి చంపాలి అని? అలా గురువు, సద్గురువు అనేవాడు శిష్యుల దగ్గర నుంచి ఏమీ ఆశించాడు. ఇప్పుడు పత్రిజీ సార్ది కూడా మన దగ్గర నుంచి ఏమైనా ఆశించారు, నువ్వు అయిదే ఇదే అని. సద్గురువుకి మనం అందించే దక్షిణ ఏమిటి అంటే నిజంగా నేను గ్రహించిన దాంట్లో వాళ్ళు మనకి మనకు అందించిన ఈ జ్ఞానాన్ని నిస్వార్థంగా, నిష్కామంగా, ఏది ఆశించకుండా నలుగురికి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అందిస్తామో అదే నిజమైన గురుదక్షిణ అని ఖచ్చితంగా. ఇంత దాకా ధ్యానం అంటేనే మనం ఆఖరి జన్మలకు వచ్చాము అని అనుకుంటున్నాము. ఇంకా మనం ఈ మార్గంలో ఎక్కడుండే వాళ్ళం అక్కడ కాకుండా మనం కూడా గురువుకు దగ్గర పత్రిజీ సార్కి తగ్గ శిష్యులుగా మనం కూడా ఎదిగి ఈ జన్మను మనం సార్థకత చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సద్గురు అనేవాడు మనకు ఉండాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.